తన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు అతడు చూపును కోరుకున్నాడు. చూపు మరొక ఆత్మీయ మర్మము ఏమి చెప్తుందో, ఆత్మీయ నేత్రాల గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈ లోక సంబంధమైనది కాదు, కానీ పరలోక సంబంధమైన దీవెనలు పొందుకోవడానికి నాకు నేత్రాలు తెరవయ్యా, నాకు మంచి ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయండి. నేను దేవాని దీవెనలు చూచుటకు, ఆ దీవెనలకు పొందుకుంటకు పాత్రుడిగా ఉండునట్లుగా నేత్రాలు, నిన్ను చూసే నేత్రాలు, ఇక సృష్టికర్తమైన నిన్ను, నా జీవితానికి కారకుడమైన నిన్ను చూసే ఆ కన్నులు నాకు ఇవ్వండి అయ్యా అని అడిగాడు. ఏ మాటలు వింటున్నా దేవుని ప్రియ బిడ్డలారా, దేవా ఇదిగో నిన్ను చూసే జీవితము మాకు కావాలయ్యా. యేసు నువ్వు నాతో ఉండాలి, యేసు నాలో ఉండాలి, యేసు నాతో నడవాలని యేసును కోరుకుంటావో దేవుని బిడ్డలారా, దేవుడు కనికరము నీ మీదకి వస్తుంది. నువ్వు ఆయన్ను కోరుకున్నప్పుడు ఆయన కనికరం మన జీవితంలోనికి వస్తుంది.